శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతున్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యెషయా ప్రవచన గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. నేనే మిమ్ము నోదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదు? దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దుఃఖము, వేదన పలుమార్లు దేవుని పిల్లలను ఆవరిస్తూ ఉంటుంది. మనలో కలిగే దుఃఖానికి అనేక కారణాలు, పరిస్థితుల ప్రభావము, ఈ పరిస్థితుల వెనక దాగి ఉండి రహస్యంగా పనిచేస్తున్న దుష్టాత్మ శక్తులు, ఆ దుష్టాత్మ శక్తుల ప్రేరేపణ వలన మనలను బాధిస్తున్న మనుషులు. కారణాలు ఏదైనా కానీ దుఃఖాన్ని, వేదనను, నిట్టూర్పును కలిగిస్తూ ఉన్నాయి. ప్రియమిత్రులారా, దేవుడిస్తున్న వాగ్దానం చూడండి, ఎంత అద్భుతమైన మాట చెబుతున్నాడో. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును, నిట్టూర్పును తొలగిపోవును. ఆహా, ప్రభు ఎంత చక్కని వాగ్దానం ఇస్తున్నాడో చూడండి. దుఃఖము, నిట్టూర్పు తొలగిపోయేలా చేస్తాడట. నిత్య సంతోషము వారి తలల మీద ఉండునట్లుగా చేస్తాడట. నీ దుఃఖానికి, నీ వేదనకు కారణమైన దుష్టాత్మ శక్తులను సర్వనాశనము చేయగలిగిన సమర్థుడు గనుకనే నీ దుఃఖాన్ని నివారించి ఆనంద తైలముతో నిన్ను నింపగల సమర్థుడాయన. 51వ అధ్యాయము 9వ వచనంలో, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొమ్ము. పూర్వపు కాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికివేసిన వాడువు నీవే కదా, మకరమును పొడిచిన వాడువు నీవే కదా. ప్రియమిత్రులారా, ఎవరి మకరము, ఎవరి రాహాబు? దీనిని గూర్చి ఈ ఉదయకాల ధ్యానములో వివరించడం సాధ్యపడదు. డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు విశ్వచరిత్ర అనే గ్రంథంలో ఈ విషయాలు ఎంతో వివరణాత్మకంగా రాశారు. తప్పకుండా చదవండి. ప్రియమిత్రులారా, ఆ మకరము ఎవరో కాదు, సకల విశ్వానికి, సకల విశ్వపౌరులకు నష్టకారకుడుగా, దుఃఖకారకుడుగా ఉన్న సైతానే. వాణ్ణి తుత్తినీయులుగా చేసిన సమర్థుడైన దేవుడు సెలవిస్తున్నాడు, నీ దుఃఖానికి, నీ యొక్క వేదనకు కారణము వాడే గనుక వాణ్ణి తుత్తినీయులుగా చేసిన నేనే నిన్ను ఓదార్చువాడను, నేనే నీ దుఃఖమును తొలగించేవాడను. ప్రియమిత్రులారా, నీ సమస్యలన్నిటికీ ఎవరో మనుషులు కారణము, పరిస్థితుల ప్రభావం అని అనుకుంటున్నావు. కానీ వీటి వెనక ఆ మకరమే, ఆ సాతానుడే నీ సమస్యలకు కారణమయ్యాడు. వాణ్ణి తుత్తినీయులుగా చేసి నీ దుఃఖము నుండి నీకు నివారణ కలగజేసి నిన్ను ఓదార్చువాడు ఈ ఉదయకాల సమయంలో అభయమిస్తున్నాడు. దుఃఖమెందుకు మిత్రమా, నిత్యానందమిచ్చే దేవుడు ఉంటుండగా ప్రభుని స్తుతిస్తూ ఆనందయాత్రలో ముందుకు సాగిపో. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.